గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవి. నేను పిక్చర్ నుంచి వెల్నెస్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి వై వెల్నెస్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్ట్రెస్ లైఫ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. అది స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక పేరెంటే కావచ్చు. లైఫ్ అనేది బాగా ఫాస్ట్ పేస్డ్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఈ స్ట్రెస్ వల్ల మన శరీరం, మనసు రెండు బర్డెన్లో పడతాయి. మన థాట్ ప్రాసెస్ కానీ, ఎమోషన్స్ కానీ, ఇంకా స్లీప్ ప్యాటర్న్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతాయి. ఇలాంటి సందర్భంలో వెల్నెస్ కౌన్సిలింగ్ మనకి క్లారిటీ అండ్ కంట్రోల్ ఇచ్చే ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటారు మీరు. సో బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ కౌన్సిలింగ్ ద్వారా మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్. తర్వాత ఎలాంటివి అంటే వర్క్ లోడ్ వల్ల కానీ, రిలేషన్షిప్స్ వల్ల కానీ, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అలాగే టైం మిస్మేనేజ్మెంట్ వల్ల కానీ. సో ఈ వెల్నెస్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొన్ని హెల్దీ టెక్నిక్స్ ద్వారా నేర్పుతుంది అనమాట. అంటే డీప్ బ్రీతింగ్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, జర్నలింగ్ కానీ, పాజిటివ్ సెల్ఫ్ టాక్ కానీ. అలాగే ఈ స్ట్రెస్ వలన మన ఎమోషన్స్ అన్కంట్రోలబుల్గా అవుతాయి. అంటే యాంగర్ కానీ, సాడ్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఈ పద్దకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎమోషనల్ అవేర్నెస్ అండ్ కంట్రోల్ డెవలప్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఈ వెల్నెస్ కౌన్సిలింగ్ ద్వారా మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాము. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలాగ బ్రేక్ అయిపోకుండా బౌన్సింగ్ బ్యాక్ అవ్వడం నేర్చుకుంటాము. అంటే రెసిలియన్స్ నేర్చుకుంటాము. అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ బూస్ట్ చేసుకుంటాము. అలాగే స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఈజీగా ఇరిటేట్ అవుతాము, అలాగే విత్డ్రాన్ అవుతాము. కౌన్సిలింగ్ ద్వారా ఈ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే రిలేషన్షిప్ బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఇంప్రూవ్స్ రిలేషన్షిప్ అనమాట. ఇంకా ఏంటి అంటారా, మన క్రోనిక్ స్ట్రెస్ ఉంటే కనుక, క్రోనిక్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, హెడేక్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, వీటన్నిటిని మనం క్రోనిక్ స్ట్రెస్ అంటాం అనమాట. సో ఈ వెల్నెస్ కౌన్సిలింగ్ ద్వారా మనకి ఫిజికల్ ఇంపాక్ట్ని లేకుండా తగ్గిస్తుంది అనమాట. సో హెల్ప్ చేస్తుంది, ప్రివెంట్ బర్న్అవుట్ అంటాం అనమాట దీన్ని. సో ఫైనల్గా ఏంటి అంటే వెల్నెస్ కౌన్సిలింగ్ అనేది ఒక స్పేస్ లాంటిది, సేఫ్ స్పేస్. అక్కడ మనం ఓపెన్గా మాట్లాడచ్చు, సొల్యూషన్స్ కనుక్కోవచ్చు, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. స్ట్రెస్ఫుల్ లైఫ్లో పీస్, కంట్రోల్, క్లారిటీ కావాలంటే కౌన్సిలింగ్ తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి. సో ఫైనల్లీ